నెక్స్ట్ మిగతా వార్తల్లో హద్దు దాటొద్దు, ప్రచారంలో శృతి మించొద్దని మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి. బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక. కులం, మతం, జాతి, భాషలపై రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం సరికాదు. మతపరమైన ప్రచారం తప్పంటూ ఈసీ ఆగ్రహం. ముస్లిం లీగ్, శక్తి వంటి పదాల వాడకంపై అభ్యంతరం. రక్షణ దళాలను రాజకీయాల్లోకి లాగొద్దని సూచన. ఎన్నికల ప్రచారంలో హద్దు దాటొద్దని మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి అంటూ ఎన్నికల కమిషన్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు హెచ్చరిక జారీ చేసింది. ఇరు పార్టీల స్టార్ క్యాంపెయినర్లు చేస్తున్న ప్రసంగాలు గాడి తప్పుతున్నాయంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్లను ప్రస్తావించకుండానే ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యాంపెయినర్లు ఎన్నికల నియమావళిని పాటించేలా చూడాల్సిన బాధ్యత పార్టీల అధ్యక్షులపైనే ఉన్నదని గుర్తు చేసింది. మొత్తం మతము, కులము, ఇక మేమే దేశాన్ని కాపాడుతాం, మీరొస్తే దేశం ఆగమవుతుంది అని ఒక ఆయన, మీరొస్తే ఇంకోటి అవుతుందని ఇంకొక ఆయన. ఈ చర్చ తప్ప ప్రజలకు ఏం చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది, ఇప్పటిదాకా ఏం చేసినాం, ఈ చర్చ లేదు దేశంలో. పబ్లిక్ కూడా వాళ్ళ ఆలోచన ఏంది, ప్రజలు దీని మీదనే దృష్టి పెడుతున్నారు, ప్రజలు ఈ ఎమోషన్లో పడే ప్రజలు ఓట్లేస్తున్నారు అన్నది ఈ నాయకుల ఆలోచన. అందుకే మన తీర్పు కూడా ప్రభుత్వాలు ఏం చేసినాయి, గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, భవిష్యత్తులో ఏం కావాలి, ఎవరు ఉంటే బాగుంటుందన్న దాంట్లో భాగంగా ఆలోచించాలి. ఈ ఎమోషనల్ గేమ్లో మనం పడితే మన జీవితాలను, మన పిల్లల జీవితాలను మనం నాశనం చేసుకున్నట్టే. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్ల ప్రసంగాల్లో కనీస మర్యాద పాటించేలా చూడాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత వాళ్ళు ఏమైనా మారుతారా? వీళ్ళు ఎవరో అప్లికేషన్ పెట్టి ఉంటారు, లేకపోతే ఇంకేదన్నా విమర్శ వచ్చి ఉంటుంది, దానికి వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు గంతే. ఇప్పుడు మోదీ మీద చర్యలు తీసుకుంటారా, రాహుల్ గాంధీ మీద చర్యలా, ఇంకోరి మీద చర్యలా, ఎవరి మీద ఏ చర్యలు ఉన్నాయి, నోటీస్ ఇచ్చినా దాని చిత్కాయుధంతో సమానం. అది పార్టీల నేతల ప్రసంగాల తీరుపైన లోక్సభ ఎన్నికల్లో 5వ దశ ముగిసిన తర్వాత ఈసీ స్పందించింది. కాంగ్రెస్ గెలిస్తే దేశ సంపదను ముస్లింలకు పంచేస్తుందంటూ మోదీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలపైన ఇరు పార్టీలు ఈసీకి ఫిర్యాదులు చేశాయి. వాటిపై వివరణ ఇవ్వాలంటూ రెండు పార్టీలకు ఈసీ గతంలో ఆదేశాలు జారీ చేసింది. వాటిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇచ్చిన వివరణలు తిరస్కరిస్తూ తాజాగా వారికి లేఖలు రాసింది. కులం, మతం, జాతి, భాషల ఆధారంగా రెచ్చగొట్టే ప్రసంగాలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నేతలు సంయమనం పాటించేలా చూడాలని ఆ లేఖల్లో సూచించింది. వివిధ కులాలు, మతాలు, తెగలు, భాషలకు చెందిన ప్రజల నడుమ ఇప్పటికే ఉన్న విభేదాలు మరింత పెరిగేలా, పరస్పర విద్వేషాన్ని కలిగించేలా, ఉద్రిక్తతలను పెంచేలా ఏ పార్టీ, ఏ అభ్యర్థి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, ఎలాంటి చర్యలు చేపట్టకూడదని ఎన్నికల నియమావళి పేర్కొంటున్న విషయాన్ని గుర్తు చేసింది. అంతే, మనం గుర్తు చేయడం వరకే. ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుందా మీరు చెప్పండి? మోడీ మీదనో ఇంకెవరి మీదనో చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఈ ఎలక్షన్ కమిషన్కి? అంత ధైర్యం చేస్తారా ఈ ఎలక్షన్ కమిషన్? అంత ఉత్తదే. దీనికి మళ్ళీ బ్యానర్ ఐటమ్, స్పేస్ దండగా.